హాయ్ హలో హౌ ఆర్ యూ అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోయేటట్టుగా ఉంది కదండి. వెజ్ పులావ్ లేదు అని అంటే దీన్ని కిచిడి, పెసరపప్పు కిచిడి అండి. ఇది మా పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారండి. విత్ కాంబినేషన్ పచ్చి పులుసు అండి. మా పాప పచ్చి పులుసు కావాలని అడిగింది. వాళ్ళకి హాస్టల్లో ఈ కాంబినేషన్ బాగా రెగ్యులర్గా పెడతారంటండి. సో ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అనేది నేను ఇవాళ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు బాగా లైక్ చేస్తారు. యాక్చువల్గా ఇంట్లో అయితే ఏదో ఒక చట్నీతో తినేస్తాము. దాన్ని మాత్రం ఇప్పుడు నేను మీకోసం చేసి చూపిస్తున్నాను. చూసారా, ఇది నేను పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అనేది మంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు దాంతోనే చేయాలండి కిచిడి అనేది. కందిపప్పుతో చేస్తారులే కానీ అంత మంచిగా ఉండదు టేస్ట్. నాకైతే పెసరపప్పే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. దాంతోనే చేస్తున్నాను. సో అన్నానికి మనకి రైస్ అనేది ఎంత తీసుకున్నామో దానికి పావంతు పైనే ఈక్వల్ హాఫ్ తీసుకున్నా పర్లేదు పెసరపప్పు తీసుకొని, సో ఇవి మనకి మీల్ మేకర్ కదండి. ఆ మీల్ మేకర్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఆలు, ఒక టమాటో, 2 క్యారెట్లు, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వేసి చూపిస్తున్నాను. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ విధంగా దాన్ని అంతా కూడా చిల్లుగిన్నెకి వేసుకొని పెట్టుకుందాం. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ జెన్స్ బ్యాచ్ అంటున్నారు కదా, చూసారా, ఆ జెన్స్ బ్యాచ్ వాళ్ళండి ఏదైనా స్పైసీగా ఉంటేనే ఇష్టపడతారండి ఈ పిల్లలంతా కూడా ముఖ్యంగా. సో వాళ్ళకి ఇవన్నీ చేసి పెడితే వాళ్ళు ఇష్టపూర్తిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా తింటారండి లోటలు వేసుకొని. చూసారు, ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని తాలింపు చేసుకుందాము. ఈ పిల్లలండి ఈ జెన్స్ బ్యాచ్ అంటున్నారు కానీ అందరు ఎలా ఉన్నారు అంటే సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి. దయచేసి నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా పిల్లల్ని సెల్కి ఎడిక్ట్ అవ్వకుండా చూడండి. వాళ్ళకి ప్లే గ్రౌండ్లో ఆడుకునేటువంటి వీల్ అనేది లేకుండా పోతుంది. అటు స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు. కాలేజెస్లో అయితే ఇంకా అసలు మనకి ఇంటర్మీడియట్లో అయితే నో స్పేస్ ఫర్ ప్లే గేమ్స్ అనమాట. కాబట్టి అలా కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ప్లే గ్రౌండ్లో ఆడిపించడము, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా గ్రౌండ్లో వాళ్ళని ఆడిపించేటట్టుగా చేయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అంటే, వాళ్ళు స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే తల్లులుగా మనం చెప్పాలండి. ఎందుకు అంటే వాళ్ళకి అసలు ఏమీ ఆస్వాదించట్లేదండి. ముఖ్యంగా నేచర్ని ఆస్వాదించట్లే. మన జనరేషన్లో మంచి బయట ఆడేవాళ్ళము, స్కూల్కి వెళ్ళే వాళ్ళము, ఇటు ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చూసుకునేవాళ్ళం. కానీ వీళ్ళకి ఇంట్లో పనులు చేత కావట్లేదు. ఏమైనా బుక్స్, ఆ బుక్స్ లేదు అంటే సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్స్లోనే చాటింగ్లు, ఫ్రెండ్స్తో చాటింగ్లు ఇవే సరిపోతున్నాయి. రిలేటివ్స్తో కూడా ఎక్కువగా వాళ్ళకి అసలు రిలేషన్ మెయింటెనెన్స్ అనేది ఉండట్లే. కాబట్టి దాని గురించి మన చిన్నతనంలో ఏ విధంగా ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంపార్టెన్స్ ప్లేయింగ్ గేమ్స్, ఇంపార్టెన్స్ ఫీల్డ్లో ఆడేటట్టుగా, ముఖ్యంగా గ్రౌండ్లో ఆడేటట్టుగా ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళకి మన చిన్ననాటి అన్నీ కూడా మనకి ఆ ఊసులన్నీ చెప్పి మేము ఇలా ఉండేవాళ్ళమని, అవసరమైతే వాళ్ళతో కాసేపు మనం ప్లే చేసినా పర్లేదండి. సో ఈ మసాలా కూడా వేసుకోవాలండి. చూస్తున్నారా, నేను ఏదో వేరే టాపిక్ చెప్తున్నా అనుకోవద్దు. ఎందుకంటే అవకాశం వచ్చిందని చెప్తున్నాను. పిల్లలకి అలాంటివన్నీ చెప్పుకోవాలండి. ఈ తాలింపులో మసాలా వేయకపోతే టేస్ట్ ఉండదండి. కంపల్సరీగా ఆ కొద్ది మసాలా వేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసుకున్నవన్నీ ముందు నెయ్యి వేసుకున్నా, చూసారా, నెయ్యి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను. బిర్యానీ ఆకు వేసుకొని ఈ తాలింపులోనే ఎల్లిపాయ వేసుకొని ఒక 4 లవంగాలు, 4 పట్ట, ఒక యాలక్కాయ వేసుకొని దంచుకొని అలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంతకుముందే మనము ఈ బియ్యము పప్పు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని చక్కగా కడుక్కోవాలి. కొత్తిమీర వేసుకున్నాను, చూసారుగా, అదనమాట. వీటన్నిటిని కూడా చక్కగా దోరగా వేయించుకుందామండి సిమ్లో పెట్టేసుకొని. ఈ మీల్ మేకర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే నేను బియ్యము పప్పు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుంటున్నాను. అప్పుడు మంచి విడివిడిగా విడిపోతూ వస్తుందండి. రైస్ కూడా పొడి పొడిగా వస్తుందన్నమాట. నేను గిన్నె మార్చుకున్నాను, చూసారా, నాకు ఆ గిన్నె సరిపోదని చెప్పేసి మళ్ళీ వేరే గిన్నెలో మార్చేసుకున్నాను. ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత ఏది ఓదిగా అవుద్ది కాబట్టి
ఈ విధంగా దానికి తగ్గట్టుగా మనం ఎంతైతే తీసుకున్నామో బియ్యము దానికి డబల్ అమౌంట్ ఆఫ్ ఎసరు వేసుకొని కల్లుప్పు వేసుకుందాం. ఉడికిపోతుంది చూసారా, రెడీ అవుతుంది అనమాట మన కిచిడి, పెసరపప్పు కిచిడి. సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఈ రుచిని ఆస్వాదించండి. చాలా చాలా బాగుంటుందండి, అల్టిమేట్ రుచి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనము పచ్చిపులుసు చూద్దాం. పచ్చిపులుసు అందరికీ తెలిసిందే. సో చింతపండు నానబెట్టేసుకున్నా కదండి, అదనమాట. అలా పిసి పెట్టేసుకొని దాన్ని పులుసు అంతా తీసుకొని తాలింపు చేసేసుకుందాం. నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ప్రతిదానికి ఓ స్పెషల్ ఐటమ్స్ అంటూ ఏమీ కొనుక్కోలేదండి. ఉన్న బౌల్స్ కానీ అవి కానీ ఉన్న వాటితోనే ట్రై చేస్తూ ఉన్నాను. చూద్దాం, మన ఛానల్ మీరు మంచిగా సక్సెస్ చేస్తే అన్నీ ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందని, పచ్చిపులుసే కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కరివేపాకు, వీటన్నిటిని కూడా చక్కగా మగ్గించుకొని ఆ చారులో పోసేసుకొని వాటిని చిదుపుకుంటే సరిపోతుందన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయంటండి. ఎందుకంటే హాస్టల్స్లో ఎక్కువగా ఇలా ప్రిఫర్ చేస్తున్నారు. మిడ్ డే మీల్స్లో కానీ లేకపోతే హాస్టల్స్లో మనకి పిల్లలు బీటెక్ వాళ్ళు కానీ వీళ్ళందరూ అడుగుతున్నారు ఇలాగే బాగుంటుందని చెప్పేసి. అందుకే మా పాప అడిగిందని కాంబినేషన్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మాత్రం చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం కూడా ఏ కూరగాయలు లేనప్పుడు, అంటే కూరగాయలు చాలా వేసారు కదండి అనుకోవచ్చు, ఆ కూరగాయలు కూడా లేకున్నా మనం దంచుకు వేసుకున్నటువంటి మసాలా ఒకటి ఉన్నా సరిపోతుందండి. ఆ పప్పు లేకున్నా పర్వాలేదు, నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. అంటే లీస్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తున్నాను. సో అలా తాలింపు వేసుకున్న తర్వాత ఈ పులుసు అంతా దీంట్లో పోసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. మంచి తాలింపులో మగ్గితే బాగుంటాయి అనమాట. అట్లా వేసి ఇట్లా తీయడమేనండి. చూసారా, దాన్ని వాటన్నిటిని కూడా మంచిగా సాల్ట్ వేసి పిసికేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా చిదుపుకోవాలి, అది అలా నలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. సాల్ట్ వేసుకొని నలుపుకుంటే ఏంటంటే చక్కగా అవి నలుగుతాయి, టేస్ట్ బాగుంటుంది. సో చేయితో నలిపినా మనకు అంత మంట ఏమి ఉండదండి, ఎందుకంటే అమ్మలకి వంట అలవాటే కదండి, కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఉంటే కాసేపు మంట ఉంటుందేమో, ఆ తర్వాత పోతుంది. మన పనుల్లో మనం అవన్నీ పట్టించుకోం కదండి. కానీ పిల్లలకి ఇవన్నీ చేసి చూపించాలి, ఎలా ఉందో కూడా వాళ్ళతో చేపించండి. చూసారా, సో కిచిడి విత్ పచ్చి పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మర్చిపోకుండా పిల్లలకి మాత్రం ఈ జెన్స్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్లే గ్రౌండ్లో ఆడే అవకాశాన్ని కల్పించి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ గేమ్స్ని, అలాగే ఫీల్డ్లో ఆడుకోవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ.